గురుగారిక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం? ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో చాలా బాగుంది. అన్ని రంగాల వారికి గతములో కంటే పరిస్థితులు మెరుగుపడతాయి. ఏ ఏ రంగంలో ఉన్నారో ఈ రాశి వాళ్ళు ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది. దీర్ఘకాలికముగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా పరిష్కార మార్గం వైపు వెళ్ళడం జరుగుతాయి. పరిష్కారం కావటానికి మార్గం సులభం అవుతుంది. ఉన్న సమస్యలన్నీ కూడా ఒకేసారి పరిష్కారం కావటం అనేది ఇక్కడ చాలా యోగవంతం ఈ మాసంలో. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి. ఏవైనా కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ, లేదా ప్రభుత్వంతో సంబంధం ఉండేటువంటి పనులు చేస్తుంటే కానీ, లేదా ప్రభుత్వాల్లోనే పనిచేస్తూ ఉండినా వీటిల్లో విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంచి ఫలితాలు పొందబోతున్నారు. మంచి లాభాలు పొందుతారు. వీళ్ళు అనుకున్నటువంటి పనులు చేసుకోగలుగుతారు. అలాగే సరైనటువంటి సమయానికి ఏదో రకంగా వీళ్లకు ధనం చేతికి అందుతుంది గాక, డబ్బు ఏదో రకంగా చేతికి అందుతుంది కనుక మేలు జరుగుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. చాలా కాలముగా వేధిస్తూ ఉండేటువంటివి కొన్ని ఏదైనా అనారోగ్య సమస్యలు లాంటివి ఉంటే కనుక మెరుగుపడతాయి, బాగుంటాయి. వాటిల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికి బాగా శ్రద్ధగా చదవాలి విద్యార్థులు. వాళ్లకు బాగా చదువుకుంటే మేలు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది రాశి వాళ్లకు. భగవద్ అనుగ్రహంతో ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఓకే, ధనుసు రాశి వారికి ఎలాగో బాగుంది అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పనులు కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువు. ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని గనక మనం అనుకుంటే అమ్మవారిని ఆరాధిస్తే బాగా జరుగుతుంది, మేలు జరుగుతుంది. వాళ్ళ ఇంటి దేవుణ్ణి మామూలుగా చేసుకున్న మంచి జరుగుతుంది. తర్వాత ఈ దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు పనిచేస్తాయి. ఇక వస్త్రధారణ అనేటువంటిది వచ్చేటప్పటికి కొంచెం తెల్ల రంగు కానీ, గోధుమ వర్ణం, బంగారు వర్ణము కానీ వేసుకుంటే మేలు జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి మాసం అంతా చాలా బాగుంది, చాలా సంతోషించదగ్గ మాసం అనే చెప్పారు గురువు గారు. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకోవాలి. ఇక దైవారాధన విషయానికి వస్తే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. మీ కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. వైట్ కలర్, లైట్ గోల్డ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ ఇవి ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి. జాతకాల కోసం గురువుగారిని సంప్రదించాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.